సుపరిపాలన భావన ఈ క్రింది అంశాలు కలిగి ఉంటుంది. ఏ అంశాలను ఈ సుపరిపాలన అనే భావన మిళితమై ఉన్నది, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మనం నేర్చుకుందాం. ఒకటి, రాజకీయ జవాబుదారీతనము, అంటే పొలిటికల్గా అకౌంటబిలిటీ. జవాబుదారీతనం అనే దాన్ని మనం ఏం చెప్పుకుంటున్నాం? అకౌంటబిలిటీ. అంటే జవాబుదారీతనం అంటే ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయో అది ప్రజలకు చేసిన దానికి చేయబోయేదానికి ప్రభుత్వాలు ఆన్సరబుల్ ఉండాలి, అంటే జవాబు చెప్పే విధంగా ఉండాలి. మేము చేసినాం, మీ ఇష్టము, అది ఏదన్నా కానీ అని అనడానికి వీల్లేదు. కాబట్టి ఆ జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యమైనది. ఇకపోతే పాలనలో వివిధ సమూహాలు చేరే వెసులుబాటు. ఈ అడ్మినిస్ట్రేషన్లో, ఈ పరిపాలనలో అనేక సమూహాలు, గ్రూప్స్ను మిళితం చేసుకోవాలి, కలపాలి. వివిధ రకాల వేరియస్ గ్రూప్స్ను ఈ పరిపాలనలో భాగస్థులుగా చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా పాలనలో వివిధ వర్గాలను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే అనేక రకాల వర్గాలు ఉంటాయి. ఆ ప్రభుత్వ పాలనలో ఏవేవైతే వర్గాలు పాల్గొనాలో అలాంటి వాటిని మొత్తము దాంట్లో భాగంగా తీసుకోవాలి. అలా తీసుకోకపోతే ఎవరికి ఏది చెప్పకుండా తనంతటి తానే ప్రభుత్వం పరిపాలన చేసిందనేటువంటి ఒక అపవాదును ప్రభుత్వం మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పాలనలో వివిధ వర్గాలను భాగస్వామ్యం చేయడం. ఇకపోతే మానవ హక్కుల పరిరక్షణ, సమన్యాయం. చాలా గొప్ప విషయం చెప్పిండండి. ఎందుకో తెలుసా? మానవ హక్కుల పరిరక్షణ. ఏ ప్రభుత్వ పథకమైనా మానవ హక్కులను పరిరక్షించాలి, కాపాడాలి. హ్యూమన్ రైట్స్, దాన్ని మనం ఏమని పిలుచుకుంటాం? హెచ్ఆర్ అని పిలుస్తాం. హెచ్ఆర్ మీన్స్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. మరి మానవ హక్కులను కాపాడినప్పుడే ఆ ప్రభుత్వాలు ప్రజల యొక్క హక్కులను కాలరాయడం లేదనే అంశము ప్రజల్లో ఎక్కువగా సమాచారం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది.